శ్రీనివాసరావు, ఎలా బతుకుతావోయ్ శ్రీనివాసరావు. ఇది శ్రీశ్రీ గారు రాసిన మాట. దొంగ లంజ కొడుకులు అసలే మసలే, ఇది శ్రీశ్రీ గారు రాసిన మాట. దీని ఎవరు బ్యాన్ చేయలే. పుస్తకం ఇంకా ప్రపంచంలో ఉంది, చాలామంది ఇళ్లలో ఉంది. దాన్ని భగవద్గీత అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నారు. అందులో శ్రీశ్రీ గారు రాసింది అక్షర సత్యం కాబట్టి. ఇప్పుడు ఆ మాట నేను వాడవచ్చా? అయినా వాడను. సంస్కారం కోసం కాదు. సంస్కారం కోసం అయితే ఆయన డ్రాయర్ కదా, అది సంస్కారం అయితే అన్నమాట. బట్ ఎందుకు ఆ మాట ఇప్పుడు వాడలేదంటే, దానికంటే స్ట్రాంగ్ అయిన మాట ఏవైనా దొరుకుతుందా అని నేను డిక్షనరీ తిరిగేస్తున్నా. ఆ డిక్షనరీలో ఆ వర్డ్ దొరికినప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్కి వస్తా, మీ ముందు కూర్చుంటా. ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఒక మగ వగలాడి కోసం. ఆ మగ వగలాడి ఎవరో మీకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వగలాడు కాదు, నా వెనక ఫొటోస్ మీకు ఉన్నాయి. నా వెనక ఫొటోస్ మీరు చూడండి. చంద్రబాబు గారు ఏ పొజిషన్లో ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడో, ఏ పొజిషన్లో ఎన్టీ రామారావు గారు తను ఆదరించాడో, ఏ పొజిషన్లో ఎన్టీ రామారావు గారి వెన్ను పోటు పొడిచి వెన్ను విరిచి బయటికి వెళ్ళగొట్టి పార్టీ లాక్కొని, జెండా లాక్కొని, గుర్తు లాక్కొని, ఆఫీస్ లాక్కొని, అతని జీవితాన్ని లాక్కొని, అతని మీద చెప్పులేసి అతని చావు కారణమైన నారా చంద్రబాబు నాయుడు గారు, అతని విన్యాసాలు ఇక్కడ మీరు చూడండి. ఇందులో మీకు కొన్ని తెలియపోవచ్చు, కొన్ని తెలిసి ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ ఇది చరివిత చరవణం అని ఎందుకు నేను అంటున్నానంటే, ఇది మళ్ళీ జనాల్లోకి వెళ్ళటం చాలా మనకు అవసరం. కింద చూడండి, 23 ఎమ్మెల్యేలని వేరే పార్టీ వాళ్ళు, జగన్ అనే వ్యక్తి తన కష్టంతో రాష్ట్రం మొత్తం తిరిగి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు 23 ఎమ్మెల్యేలని ఎలా సిగ్గు లేకుండా కండవారు దగ్గరుండి మార్చి తన వైపు తిప్పుకున్నాడో ఆ విన్యాసాలు మీరు చూడండి. ఇక లోకేష్ బాబు విన్యాసాలు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా, ఫోటోలు మీకు చెప్తా ఉంటాయి. అతని గురించి ఇప్పుడు మాట్లాడలా, బాబు గారి విన్యాసాల గురించి. ఇలాంటి మగ మగలాడి ఏం మాట్లాడాడు అంటే, నిన్న ఆంధ్రజ్యోతి, మా అన్నయ్య రాధాకృష్ణ గారి పేపర్ ఇది, అందులో ఏం పెట్టారంటే చూడండి. చంద్రబాబు గారు మాట్లాడిన మాట, జగన్ ఆస్తులు ఇంకా వేల వేరే. ఇందులో కొన్ని మేటర్ చెప్తా. జగన్ పెద్ద నేరస్తుడు, అవినీతితో ఆస్తులు భోగేశారు. అయినా ఎందుకు కోర్టులో ఇతర కేసుల మాదిరిగా ఇక్కడ జరగటం లేదు? ఎవరు కారణం? ఆయన కేసులన్నీ నీరుగాచటం లేదా? ఎవరు ఈ పని చేస్తున్నారు? తెలుగుదేశం మాత్రం నీతిగా ఉంది. ఇది ఒకటి మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు మాన రాస్తుంటారు. అప్పుడు అందులో 2 మాటలు చెప్పాలి. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అన్న నినాదాన్ని మంత్రి లోకేష్ గారు అందిపుచ్చుకున్నారు. ఇంకొకటి అన్న స్వయంగా రాశారు, రాధాకృష్ణ అన్న, అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆరాటంతో సొంత పార్టీని నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధితో ప్రజలకు అభివృద్ధి చేయాలని ఈ ఆరాటంలో ఆయన తన సొంత పార్టీని మర్చిపోయారు. ఎలాంటి ఆరాటం చంద్రబాబుకు ఉంది? ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ఆరాటం అంటే, సిగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని లాక్కొచ్చి కన్నవ కప్పి, తెలుగుదేశం కన్నవ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన వైపు లాక్కోవటం. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమా అని అడుగుతున్నాను. ఈ ఆరాటమైన ఆయనలో మిగిలింది.
అలాగే ఓటుకు నోటు ఆ కేసులో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడేసి ఎమ్మెల్యేలు కొనేసి చిక్కి వాయిస్ దొరికి అక్కడి నుంచి పారిపోయి కేసీఆర్ కాళ్ళు పట్టుకొని లేదా కేటీఆర్ కాళ్ళు పట్టుకొని లేదా హరీష్ రావు కాళ్ళు పట్టుకొని లేదా పాత స్నేహితుడు శ్రీనివాసరావు యాదవ్ కాళ్ళు పట్టుకొని విజయవాడ పారిపోయిన చంద్రబాబు ఆయనకంట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలన్న ఆరాటంలో సొంత బిడ్డల్ని మర్చిపోయాడంట. మరి 23 బిడ్డలు ఎవడు ఇది ఎలాంటి డెవలప్మెంట్ నేను తెలియాలి. ఓటర్గా అడుగుతున్నా రాధాకృష్ణ గారిని, ఇది ఎలాంటి డెవలప్మెంట్, ఇది ఎలాంటి ప్రజాసేవ? ఓటుకు అది మీ స్వాస్థాలతో ఎవరో చెప్పింది కాదు, మీరు స్వయంగా రాసిన మాట కొత్త పలుకులా. ఏ అభివృద్ధి మీరు చూశారు చంద్రబాబులో? ఇవన్నీ ఏంటి? ఒక్కొక్కటి చెప్తా. లోకేష్ బాబు గారు అంటున్నారు కదా, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. అది వారు అందిపుచ్చుకున్నారంట. నేనంటాను చంద్రబాబుకి ఓటేస్తే కమ్మవాడికి ఓటేసినట్టు నేనంటాను. చంద్రబాబుకి ఓటేస్తే కమ్మ కులానికి ఓటేసినట్టు నేనంటాను. కమ్మ రాష్ట్రానికి, కమ్మ రాజ్యానికి, కమ్మ వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏరడానికి అవుతుందని నేను ఈ మాట అంటాను. ఏంటి తప్పు? వైసీపీకి అయితే బీజేపీకి వేసినట్టే. ఎందుకంటున్నారు? బీజేపీ అంటరాని పార్టీయా? వైసీపీ అంటరాని పార్టీయా? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? 99లో వాజ్పేయితో కలిసావు, బీజేపీతో కలిసి పోటీ చేశావు. అప్పుడు నువ్వు ముస్లింల మొత్తాన్ని మర్చిపోయావు, కమ్యూనిస్టుల మొత్తం మర్చిపోయావు, గెలిచావు. మళ్ళా బీజేపీతో కలిసావు. ఈసారి అలిపిరి జరిగిందన్నావు, సింపతి వస్తుందన్నావు, వాజ్పేయి నమ్మించావు. ఆ మహానుభావు తెలియక 6 నెలల ముందే ఎలక్షన్ పెట్టాడు. అప్పుడు కమ్యూనిస్టులు మర్చిపోయావు, అప్పుడు ముస్లింలు మర్చిపోయావు, ఓడిపోయావు. నెక్స్ట్ ఏం చేశావు? మళ్ళా నీ కమ్యూనిస్టులు గుర్తొచ్చారు, మళ్ళా ముస్లింలు గుర్తొచ్చారు. ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టావు. ముస్లిం సోదరులతో ఏం చెప్పావు? సోదరులారా, నేను బీజేపీతో కలవడం చాలా పెద్ద పొరపాటు, చారిత్రక తప్పిదం. ఇంకెప్పుడు లైఫ్లో బీజేపీతో కలవను, అమ్మ తోడు అని చంద్రబాబు గారు ముస్లింలతో మీటింగ్లో మాట్లాడటం, టీవీలో క్లిప్పింగ్ నేను చూశా. మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ బీజేపీతో కలిశాడు, మళ్ళా కమ్యూనిస్టులు మర్చిపోయాడు, మళ్ళా ముస్లింలు మర్చిపోయాడు, మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, మోడీతో కలిశాడు, మళ్ళా గెలిచాడు. మధ్యలో మళ్ళీ బీజేపీని తిట్టాడు, మళ్ళీ కేసీఆర్తో కలిశాడు, మళ్ళీ కేసీఆర్ కన్నా ప్రధాని వేసుకున్నాడు. నువ్వెవరివి? సమైక్యవాదివి. కేసీఆర్ ఎవరు? ప్రత్యేకవాది. ప్రత్యేక తెలంగాణ కోసం గొంతైనా కోసుకుంటా అన్నాడు. నువ్వు చెప్పావు సమైక్యాంత కోసం గొంతన్న నువ్వు కోసుకున్నావా? కేసీఆర్ కోసుకున్నాడు. ఆమెను నిరాధకు చేశాడు. చావుకు గడ్డ దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని త్యాగం గమనించి తెలంగాణ ఇచ్చారు. నీ త్యాగం గమనించి సమైక్యాంధ్ర ఇచ్చారా? నువ్వేం చేసావు? ఎమ్మటే కేసీఆర్ కళ తీసి పక్కన పడేశావు. మళ్ళా మోడీ దగ్గర పరిగెత్తావు, మోడీ సాబ్ అన్నావు. అప్పుడు వాజ్పేయిని తిట్టావు, ఛాతీకి తప్పిదమని. మళ్ళా మోడీతో గెలిచావు. ఆ ఛాతీకి తప్పిదం ఏమైంది? ఎందుకు ముస్లింలు మళ్ళీ మోసం చేశావు? ఎందుకు కమ్యూనిస్టులు మళ్ళీ మోసం చేశావు? మళ్ళీ నీకెందుకు కమ్యూనిస్ట్ కావాల్సి వచ్చింది? ఒకప్పుడు కమ్యూనిస్ట్ పుడతావా? వాళ్ళతో పోటీ చేస్తావా? తిడతావా? కమ్యూనిజం కంటే టూరిజం గొప్పట్టావా? మళ్ళీ నీకు వాజ్పేయి గుర్తొచ్చాడా? మళ్ళీ నీకు మోడీ గుర్తొచ్చాడా? మళ్ళీ బీజేపీతో కలిసావా? మొన్న ఊరుకున్నావా అందరితో? మళ్ళీ మోడీని నిడుతున్నావా? ఈలోపు ఏమై మోడీలో ఏం మార్పు వచ్చిందమ్మా? గడ్డం తెల్లగానే ఉంది, జుట్టు తెల్లగానే ఉంది, అదే ఫిజిక్కు, అదే మాట, అదే బిహేవియర్. ఏం మారాడు మోడీ? సడగా క్యాస్ట్ మారాడా? మతం మారాడా? మోడీ కాడయ్యాడా? దేని నువ్వు తిట్టావు? నీ అవసరం కోసం, నీ సీటు కోసం, నీ పదవి కోసం ఎవరినైనా చంపేస్తావు నువ్వు రాజకీయంగా. రావణ పక్కన ఉన్నావుగా,
రావణాన్ని చేరదీశాడుగా. రామారావు విలువలు లేనివాడా? అమర్నాథ్ కే మీనన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జర్నలిస్ట్, హానరబుల్ పర్సన్, ఆయన రాసింది. ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం.